ఓకే సార్. ఓకే. ఓకే అండి. సో మన కాన్సెప్ట్ పేరు వెల్కమ్ టు రైడ్ బిఎన్బి. సో మన కంపెనీ పేరు వచ్చి రైడ్ బిఎన్బి అండి. ద ఫస్ట్ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్. అంటే ఇక్కడ టోటల్ గా మనకు రైడ్ బిఎన్బి అంటే సో ప్రతి ఒక్కరికి కొద్దిగా కొత్త వాళ్ళకైతే అర్థమవుతుంది. బిఎన్బి అంటే బైనాన్స్ కాయిన్ కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ అని. ఎస్ అండి, మీరు అనుకున్నది కరెక్టే. 100% ప్యూర్ గా మనకి ఏదైతే మార్కెట్ లో బైనాన్స్ క్రిప్టో కాయిన్ ఉందో సో దానిపైనే మనము ఐడిని యాక్టివేషన్ చేస్తాము. అదేవిధంగా పేవర్డ్స్ కూడా ఇస్తాము. అది కూడా మనకు ఈ రైడ్ బిఎన్బి అనేది సో టోటల్ గా డిసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ అండి. అదేవిధంగా స్మార్ట్ కాంట్రాక్ట్ తో ఫస్ట్ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అనేది జరుగుతోంది. అది కూడా మనకు ఓపీ బిఎన్బి బ్లాక్ చైన్ మీద మనము వర్క్ అనేది చేస్తామండి. సో అదే విధంగా అర్థమైందండి. మనకు బిఎన్బి బైనాన్స్ కాయిన్ అనేది వరల్డ్ లోనే సో నెంబర్ 3 ప్లేస్ లో ఉందండి. ఫస్ట్ బిట్ కాయిన్, సెకండ్ ఇథేరియం, థర్డ్ ఏదైనా ఉంది అంటే అది మనకు బైనాన్స్ కాయనే. సో బైనాన్స్ కాయిన్ 2017లో స్టార్ట్ అయినప్పుడు చిన్నగా ఒక 40-50 రూపాయలు ఉండిందండి ఒక బిఎన్బి, ఒక బైనాన్స్ కాయిన్ వాల్యూ వచ్చి. బట్ ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే దాదాపుగా 55,000 నుంచి 60,000 మధ్యలో ఒక బిఎన్బి కాయిన్ వాల్యూ ఉందండి. సో అందుకనే మనం ఏం చేయాలంటే ఈ బిఎన్బి కాయిన్ ని మనం కూడా ఏ విధంగా అర్నింగ్ చేసుకుంటే మనకు కూడా మనకి ఏవైతే డ్రీమ్స్ ఉంటాయో అన్నిటిని కూడా మనం ఫిల్ఫిల్ చేసుకోవచ్చండి. సో చాలా మంది మనకు దగ్గర డబ్బులు ఉంటే బిట్ కాయిన్ కొంటాము, అదేవిధంగా ఇథేరియం కొందాము, అదేవిధంగా బిఎన్బి కాయిన్ ని బైనాన్స్ కాయిన్ కొందామని చాలా మంది మన దగ్గర డబ్బులు ఉంటే కొని పెట్టుకుంటారండి. ఎందుకంటే వీళ్ళ వాల్యూ అనేది ఇక్కడ బిఎన్బి కాయిన్ రేట్ అనేది చాలా హైగా పెరుగుతూ ఉందండి. సో ఇప్పుడు ప్రజెంట్ మనకు 1 మంత్ బ్యాకే ఒక బిఎన్బి కాయిన్ వాల్యూ 48,000 ఉన్నిందండి. బట్ ఇప్పుడు విత్ ఇన్ 1 మంత్ లోనే సో దాదాపుగా 10 నుంచి 15,000 రూపాయలు సో దీని రేట్ వచ్చే కాలంలో నెక్స్ట్ 2025లో సో మనకు దాదాపుగా ఒక బిఎన్బి కాయిన్ వాల్యూ ఇండియన్ రూపీస్ లో మనకు 1,00,000 రూపాయల కంటే ఎక్కువగా సో పోయే అవకాశాలు ఉన్నాయండి. అందుకనే సో మనకి ఇక్కడ ఒక కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ లో సో ప్రతి ఒక్కరు కూడా ఈ రైడ్ బిఎన్బి ప్లాట్ఫామ్ ద్వారా సో మనం కూడా బైనాన్స్ కాయిన్స్ ని అర్న్ చేసుకోవచ్చండి. అది కూడా ఒక $3 అంటే 300 రూపాయలతో మనం ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి సో 35,000 బిఎన్బిని సంపాదించుకునే ఒక మంచి కాన్సెప్ట్ అండి. సో ఇక్కడ బిఎన్బి బ్లాక్ చైన్ గురించి మనం చూసుకున్నట్లయితే సో ఏప్రిల్ 2019లో బిఎన్బి బికాయిన్ చైన్ అనేది వచ్చింది. నెక్స్ట్ BEP20 లాంచ్ చేశారు సెప్టెంబర్ 2020లో. అదేవిధంగా ఇక్కడ ఓపీ బిఎన్బిని లాస్ట్ 2023లో లాంచ్ చేయడం జరిగింది. సో మనం ఏదైతే రైడ్ బిఎన్బి ప్లాట్ఫామ్ ఉందో టోటల్ గా ఈ ఓపీ బిఎన్బి బ్లాక్ చైన్ మీదనే మనం టోటల్ గా బిజినెస్ అంతా కూడా చేస్తామండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ చెప్పాను స్మార్ట్ కాంట్రాక్ట్ తో టైఅప్ అయిందని. సో స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఎవరైతే ఈ డెవలపర్స్ ఉన్నారో బైనాన్స్ ప్లస్ ఈ కమ్యూనిటీ ఉందో వీళ్ళిద్దరి మధ్య చేసుకునే ఒక ఒప్పందం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ ఒప్పందం కూడా ఎలా ఉంటుందంటే స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఇక్కడ డిసెంట్రలైజ్ ఉంటుందండి. 100% డిసెంట్రలైజ్ ఉంటుంది. ఎవరైతే డెవలప్ చేశారో ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ ఉండరు. సో ఏదైతే స్మార్ట్ కాంట్రాక్ట్ లో సో క్వాలిటీస్ ఉండాలో సో ఏదైతే విలువలు ఉండాలో ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ రైట్ బిఎన్బిలో ఉందండి. సో మామూలుగా అయితే మనకి ఇక్కడ 3 ప్రకారాలుగా ఉంటాయండి. ఒకటి వచ్చి సెంట్రలైజ్డ్ బేస్ కంపెనీస్ ఉంటాయి, రెండోది వచ్చి సెమీ డిసెంట్రలైజ్ కంపెనీస్ ఉంటాయి, మూడోది వచ్చి డిసెంట్రలైజ్ కంపెనీస్ ఉంటాయండి. సో ఇక్కడ చూడండి సెంట్రలైజ్ ప్లాట్ఫామ్ అంటే ఏమిటంటే సో ఇక్కడ చూడండి సెంట్రలైజ్ అనేది ఎవరో ఒక హండర్లో ఉంటుంది. అతను ఏమి చెప్తే ఆ విధంగా ఉంటుంది. అతను ప్లాన్ మారిస్తే మారిపోతుంది. అతను పేఅవుట్ ఇస్తేనే మనం తీసుకోవాలి, లేదంటే మనం తీసుకునేదానికి వీలు కాదు. అతను ఐడి బ్లాక్ చేస్తే సో మనకు బ్లాక్ అయిపోతుంది. ఈ విధంగా మనకు సెంట్రలైజ్ ప్లాట్ఫామ్ లో ఉంటుంది. అక్కడ ఫుల్లీగా ఓనర్ ఎలా చెప్తే, ఎవరైతే అడ్మిన్ ఎలా చెప్తే, ఎండి అలా చెప్తే సో వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మనము నడుచుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ సెమీ డిసెంట్రలైజ్ అంటే సో ఆఫ్ కంట్రోల్ ఉంటుంది, ప్లస్ ఓనర్షిప్ అనేది కూడా ఉంటుంది. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఉంటుందండి. నెక్స్ట్ డిసెంట్రలైజ్ ప్లాట్ఫామ్ అంటే సో ఇక్కడ కంట్రోల్ అనేది ఫ్రీ అండి. ఇక్కడ ఎవ్వరు అండర్ లో కూడా ఉండదు. ఇక్కడ ఎండి ఉండరు, సిఎండి ఉండరు, ఓనర్ ఉండరు. సో ఇక్కడ ఎలాంటి ప్రొడక్ట్ ఉండదు. అదే విధంగా ఇక్కడ పేఅవుట్ వాళ్ళు ఇస్తేనే మనం తీసుకోవాలి అలా ఏముండదు. ఇన్స్టెంట్ పేఅవుట్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఆటోమేటెడ్ గా సిస్టమ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్లాన్ ని కూడా ఎవరు చేంజ్ చేయడానికి వీలుండదు. సో ఈ విధంగా ఇక్కడ ఐడియల్స్ కూడా బ్లాక్ అనేది ఏముండవండి. సో ఇది డిసెంట్రలైజ్ ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుందండి. అదే విధంగా మనం స్మార్ట్ కాంట్రాక్ట్ లో చూసుకున్నట్లయితే
ఏదైతే ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ బేస్డ్ ప్లాట్ఫామ్ ఉంటుందో చాలా ఫాస్ట్ గా ఉంటుందండి. అదే విధంగా దీన్ని ఎవరైనా డిలీట్ చేస్తారా, ఎర్రర్ చేస్తారా, హ్యాక్ చేస్తారా, ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ చేస్తారంటే ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. అదే విధంగా ప్రోగ్రామింగ్ అనేది ఆల్రెడీ ఆల్టర్నేట్ గా ఉంటుందండి. అదే విధంగా నో ట్రస్ట్ ఇష్యూస్ మనం ఇక్కడ ఎవరికి కూడా సో మీరు ఇది చేయండి, అది చేయండి, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రిస్క్ అనేది ఇక్కడ 0% రిస్క్ అనేది మనం ఇక్కడ చూడొచ్చండి స్మార్ట్ కాంట్రాక్ట్ లో. అదే విధంగా మనకు రైడ్ బిఎన్బిలో అడ్వాంటేజెస్ ఉపయోగం ఏముంది ఇక్కడ అని మనం చూసుకున్నట్లయితే ఓనర్షిప్ అనేది ఫ్రీ. ఇక్కడ ఎలాంటి ఓనర్ అనే వాళ్ళు ఉండరు. సో వాళ్ళ కంట్రోల్లో మనం ఉండవు. మనకి ఇక్కడ సో ఐబిఓ అంటే ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. మనము ఇక్కడ మనమే మన ఐడిని ఎవరు బ్లాక్ చేయలేరు. మనకి ఎవరైనా విత్డ్రాల్ ఇస్తేనే తీసుకోవాలి అలా ఏముండదు. ఇన్స్టెంట్ పేఅవుట్ అనేది మనకు వచ్చేస్తుందండి. అదే విధంగా ఇక్కడ 100% డిసెంట్రలైజ్ ప్లాట్ఫాము. అది కూడా మనకు లాక్డ్ స్టేబుల్ ప్లాన్. అంటే మనకి ఇక్కడ ప్లాన్ అనేది లాక్ చేశారు. ఏదో ఒక 6 నెలల తర్వాత మారుస్తాము, సంవత్సరం తర్వాత మారుస్తాము, ఇంకొక నెల తర్వాత మారుస్తాము అంటే అట్లా మార్చడానికి వీలు లేదు. సెంట్రలైజ్డ్ ప్లాన్ లో అవుతుందేమో కానీ ఇక్కడ అనేది మాత్రం డిసెంట్రలైజ్డ్ ప్లాన్ లో మనకు రైడ్ బిఎన్బి ప్లాన్ లో ఈ విధంగా సో ప్లాన్లు చేంజ్ అయ్యేది అలాంటివి ఏమీ ఉండవండి. అదే విధంగా ఇక్కడ 100% రిస్క్ ఫ్రీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా ఏదైతే ఈ ఓపీ బిఎన్బి ఎక్స్ప్లోరర్ ఏదైతే పేజ్ ఉందో ఈ పేజ్ మనకు బైనాన్స్ స్మార్ట్ చైన్ సపోర్టెడ్ ఎక్స్ప్లోరర్ సో పేజ్ అండి ఇది. ఇక్కడ చూడొచ్చు మనకి ఏదైతే స్మార్ట్ కాంట్రాక్ట్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది మనకు స్లైడ్ లో. అదే విధంగా దీని సోర్స్ కోడ్ ఏదైతే ఉందో ఇది ఫుల్ గా వెరిఫైడ్ కంపెనీ అని కూడా మనము ఇక్కడ చెప్పుకోవచ్చు అండి. అదే విధంగా చూసుకున్నట్లయితే సో కంపెనీ గురించి అయితే తెలుసుకున్నాము. ఎందుకంటే ఏదో ఒక కొత్త కాయిన్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చి దీన్ని సో బిజినెస్ చేయండి అంటే మనం భయపడాలి. అది కాకుండా సో దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఉండి వరల్డ్ లోనే క్రిప్టో కరెన్సీ హిస్టరీలోనే నెంబర్ 3 ప్లేస్ లో ఉన్నటువంటి బైనాన్స్ కాయిన్ మీద మనం బిజినెస్ చేస్తున్నామంటే సో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఎలాంటి రిస్క్ కానీ ప్రాబ్లం కానీ స్కామ్ కానీ ఏమి కానీ ఉండదు. కాబట్టి ఇక్కడ మనమైతే రైడ్ బిఎన్బి గురించి టోటల్ గా ఈ ప్రొఫైల్ అయితే తెలుసుకున్న తర్వాత మనం ఏ విధంగా ఈ రైడ్ బిఎన్బిని స్టార్ట్ చేయొచ్చు అని ఒకసారి చూసుకున్నట్లయితే సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రైడ్ బిఎన్బి స్టార్ట్ చేయాలంటే మన దగ్గర స్మార్ట్ ఫోన్ అనేది ఉండాలి. దాంట్లో ప్లే స్టోర్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. దాంట్లో మనం వెళ్ళి సో సేఫ్ పాల్ అని టైప్ చేస్తే మనకు సేఫ్ పాల్ వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోతుందండి. సో ఈ సేఫ్ పాల్ వ్యాలెట్ అంటే ఏమంటే యాక్చువల్ గా మనకు ఇండియాలో అయితే రూపీస్ లో అయితే బ్యాంక్స్ ఉంటాయండి. సో అదే విధంగా మనకు క్రిప్టో కరెన్సీలో అయితే ఈ సేఫ్ పాల్ వ్యాలెట్ కావచ్చు, ట్రస్ట్ వ్యాలెట్ కావచ్చు, మటామాస్క్ కావచ్చు, టోకన్ ప్యాకెట్ కావచ్చు, ఇవన్నీ కూడా వెబ్3 వర్షన్ అప్లికేషన్స్ కాబట్టి సో ఇవన్నీ కూడా మనకు క్రిప్టో కరెన్సీలో యాజ్ పరంగా చూసినట్లయితే ఇవి కూడా బ్యాంకులేనండి. ఎందుకంటే ఈ వ్యాలెట్ ని ఎవ్వరు కూడా హ్యాక్ చేయలేరు, ఎవ్వరు కూడా రిమూవ్ చేయలేరు, డిలీట్ చేయలేరు. అదే విధంగా మీ వ్యాలెట్ లో ఉన్నటువంటి ఫండ్ని సో వేరే వాళ్ళు ఎవరు కూడా తీసుకోలేరు. ఎందుకు తీసుకోలేరు అంటే ఇక్కడ సో సీక్రెట్ పాస్వర్డ్స్ అనేవి ఉంటాయి. అదే విధంగా 12 లెటర్ వర్డ్స్ అనేవి ఉంటాయి. సో ఇవి చాలా సీక్రెట్స్ కాబట్టి అవి కూడా సీరియల్ నెంబర్ ప్రకారమే కావాలి కాబట్టి ఎవ్వరు కూడా దీన్ని హ్యాక్ చేయడం కానీ డిలీట్ చేయడం, మీ ఫండ్ను దొంగలించడం ఇలాంటివన్నీ కూడా ఏమీ కానీ ఉండవండి. సో మనకు సేపాల్ వ్యాలెట్ ని డౌన్లోడ్ చేసుకొని మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు అనేది కూడా సో మనం ముందరకు చూద్దామండి. సో నెక్స్ట్ మనము బిజినెస్ ప్లాన్ ఏ విధంగా ఉంది అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే సో ఈ రైడ్ బిఎన్బి ప్లాన్ ని ఈ బిజినెస్ ప్లాన్ ని స్టార్ట్ చేయడానికి మనకు ఓన్లీ $2.7 నుంచి $3 మధ్యలో. ఎందుకంటే బైనాన్స్ కాయిన్ వాల్యూ అనేది సో ఎవ్రీ 15 సెకండ్స్ కి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి సో మనకి ఇక్కడ 2.7 నుంచి $3 మధ్యలో మనకు సో ఐడి అనేది మనమైతే కంపెనీలోకి జాయిన్ అవ్వచ్చండి. అంటే ఒక $300 మనము సో బిజినెస్ లోకి అయితే జాయిన్ అయిపోవచ్చండి. ఇక్కడ మనము $2.7 అని ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ బిఎన్బి ప్రైస్ అనేది $600తో మనం క్యాలిక్యులేషన్ చేసాము కాబట్టి స్టార్టింగ్ లో సో మనం ఇక్కడ 0.0044 బిఎన్బి కాబట్టి మనము $2.7 చెప్పుకుంటాం. బట్ ఇప్పుడైతే 2.7 కాదు, 2.8, 2.9, $3 వరకు పడుతుంది కాబట్టి సో మనం ఒక $300తో మనము ఈ బిజినెస్ లోకి అయితే ఎంట్రీ అయిపోవచ్చండి. చూడండి నేను స్టార్టింగ్ లోనే చెప్పాను $3తో ఒక $300తో జాయిన్ అయిన వ్యక్తి ఈ రోజు 2.5 కోటి తీసుకున్నారు. అదే విధంగా విత్ ఇన్ 3 months లో అండి. సో మన రైడ్ బిఎన్పి స్టార్ట్ అయ్యి కూడా ఆగస్ట్ లో ఈ కంపెనీ సో ఈ ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ అయిందండి. సో విత్ ఇన్ 3 months లోనే వీళ్ళు ఇంత పెద్ద ఇన్కమ్ తీసుకున్నారంటే దానికి కారణం ఏమంటే ఇన్కమ్ ప్లాన్ అండి. ఏదైతే ప్లాన్ ఉందో ఈ ప్లాన్ ని ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. సో మనము ఈ $300 చూడండి ఒక పిజ్జా రాదండి $300కి మంచిగా. సో ఒక మంచి స్టార్ హోటల్లో పోయి మనం కాఫీ టీ తాగలేమండి.
సో మనం ఎక్కడైనా ఒక ఐస్ క్రీమ్ పోతే కూడా అక్కడ ఈ విధంగా 300 రూపాయలకు రాదండి స్టార్ హోటల్లో. బట్ ఇక్కడ మనం 300 రూపాయలతో ఒక చిన్న అమౌంట్ తో మనం ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి సో లాక్స్ ఆఫ్ క్రౌడ్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనం ఇక్కడ అర్న్ చేయొచ్చు. ఆల్రెడీ అర్న్ చేసిన వాళ్ళు కూడా సో మన రైడ్ బిఎన్బిలో విత్ ఇన్ 3 months లోనే చాలా మంది ఉన్నారండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం జాయినింగ్ అయితే ప్రతి ఒక్కరు కూడా సో 300 రూపాయలతోనే జాయిన్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడ టోటల్ గా 12 ప్యాకేజెస్ ఉన్నాయండి. సో మనం ఏ ప్యాకేజ్ అయితే అప్గ్రేడ్ చేసుకుంటామో అన్ని లెవెల్ వరకు మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఆ ఇన్కమ్ లెవెల్ కూడా ఏ విధంగా వస్తుంది అనేది కూడా నెక్స్ట్ స్లైడ్ లో తెలుసుకుందాం. బట్ ఇక్కడ మనము సో ఏమేం ప్యాకేజెస్ ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే సో మనకు రెండో ప్యాకేజ్ అంటే రెండో లెవెల్ రెండో ర్యాంక్ ఇన్కమ్ ఇన్ఫ్లుయెన్సర్ $4 అచీవర్ది అదే మనకు $8, అంబాసిడర్ కి $16, పినర్ ర్యాంక్ ని అప్గ్రేడ్ చేసుకోవాలంటే $32. ఈ విధంగా టోటల్ గా మెంటరు, చాంపియన్, డైరెక్టర్, అదేవిధంగా టైటాన్, ఐకాన్, లెజెండ్, ఎంపరర్ ఈ విధంగా టోటల్ గా 12 ప్యాకేజెస్ అనేది మన కంపెనీలో ఉన్నాయండి. సో అదే విధంగా ఈ 12 ప్యాకేజెస్ ని ఒకేసారి అప్గ్రేడ్ చేసుకోవచ్చు అంటే ఎస్ అండి చేసుకోవచ్చు. స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరు 300 తో జాయిన్ అయిన తర్వాత సో మన దగ్గర ఫండ్ బిఎన్బిని కన్వర్ట్ చేసుకొని బిఎన్బి బ్యాలెన్స్ లో ఉంటే ప్రతి ఒక్క ర్యాంక్ కూడా 1 by 1 మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు అండి. సో 1 by 1 అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా మనకి ఏం బెనిఫిట్ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుందామండి. సో స్టార్టింగ్ అయితే మనం 300తోనే జాయిన్ అవుతాము. బట్ ఇక్కడ 300తో జాయిన్ అయ్యి అక్కడ ఆగకుండా నెక్స్ట్ రెండో లెవెల్ ని ఇన్ఫ్లుయెన్సర్ లెవెల్ ని చేసుకోవడం ద్వారా మూడో లెవెల్ ని అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా అదే విధంగా ఈ విధంగా 4, 5, 6, 7, 12 లెవెల్ వరకు అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా మన ఇన్కమ్ అనేది ఏ విధంగా పెరుగుతుందో అనేది కూడా ఇక్కడ ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ చూడండి మనకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ అనేది ఫస్ట్ ఇన్కమ్ అండి. సో డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ అంటే మీరు జాయిన్ అయ్యారు, మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ట్రీ అనేది సో లెఫ్ట్ ఒకటి రైట్ అనేది ఒకటి కనిపిస్తుందండి. బట్ ఇక్కడ బైనరీ సిస్టమ్ అంటూ ఏం లేదండి, మనకు టోటల్ గా లెవెల్స్ లో ఉంటాయి. సో సపోజ్ మీరు ఏ అనుకోండి, బి అనుకోండి, మీరు ఒక ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళు మీ రెఫరల్ ద్వారానే వచ్చారనుకోండి. సో వాళ్ళు ఏదైతే అమౌంట్ తో జాయిన్ అవుతున్నారో $2.7, సో $2.7 టోటల్ 100% మీకే వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మీకు ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా వాళ్ళ 100% ఇన్కమ్ మీకు $5.4 అనేది మీకు ఇన్కమ్ వచ్చేసింది. అంటే ఇక్కడ మీరు ఎంత మందినైనా డైరెక్ట్ స్పాన్సర్ చేయొచ్చు, మీకు అన్లిమిటెడ్ గా డైరెక్ట్ స్పాన్సర్ ఇవ్వచ్చు, అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది మీకు ఇక్కడ వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ హౌ టు ట్రీ సెటప్ అంటే ఇక్కడ చూడండి ట్రీ అనేది ఏ విధంగా సెటప్ అవుతుందంటే మనకు సో టాప్ టు బాటమ్ లెఫ్ట్ నుంచి రైట్ కి ఆటో ట్రీ అనేది సెటప్ అవుతుంది. ఫస్ట్ మీరు జాయిన్ అయ్యారు, మీ కింద 1, 2 ఈ విధంగా 2 వస్తాయి. అదే విధంగా మూడో వ్యక్తి వచ్చారంటే 1 కింద 3, 4 వస్తారు. తర్వాత ఇంకిద్దరు వస్తే 2 కింద 5, 6, నెక్స్ట్ 3 కింద వస్తారు 7, 8, తర్వాత ఇంక ఇద్దరు వచ్చారనుకోండి 4 కింద 9, 10 ఈ విధంగా లెఫ్ట్ నుంచి రైట్ కి టాప్ టు బాటమ్ ఆటో ట్రీ అనేది సో సెలెక్ట్ అవుతుందండి. ఈ విధంగా సెట్ అవుతూ వస్తుంది. సపోజ్ మీరు ఒక ఇద్దరిని జాయిన్ చేశారు, సో మీరు కొద్దిగా స్టాప్ చేశారనుకోండి, మీ అప్లయన్స్ ద్వారా స్పిల్ కూడా ఇక్కడ మీకు ఐడీస్ పడే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇవి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి లెవెల్ అంటే 2x2 మెట్రిక్స్ లో 2, 4, 8, 16, 32, 64, సో 128 ఈ విధంగా సో మనకు 2x2 మెట్రిక్స్ లో మనకి ఇక్కడ ఉంది కాబట్టి ప్లాన్ అనేది డిజైన్ చేశారు కాబట్టి సో స్పిల్ పై నుంచి కూడా ఇక్కడ సో ఐడీస్ అనేటివి పడతాయండి. సో ఈ విధంగా ట్రీ అనేది కూడా మనకు ఉంటుందండి. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ మనము లెవెల్ ఇన్కమ్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫస్ట్ ఇన్కమ్ మీరు సో ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేశారు మీ రెఫరల్ ద్వారా, మీకు $5.4 అయితే వచ్చేసినాయి. బట్ ఇక్కడ కంపెనీలో ఒక కండిషన్ అండి, ఒక మ్యాండటరీ ఉంది, మినిమం ఇద్దరినైతే మీరు డైరెక్ట్ స్పాన్సర్ అనేది ఉండాలి ఫర్ ఆల్ ఇన్కమ్ కి వెళ్ళి. సో అంటే మీరు అన్ని ఇన్కమ్ కి మీకు ఎలిజిబుల్ కావాలంటే మినిమం ఒక ఇద్దరినైతే మీరు ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఒక ఇద్దరిని $300 మినిమం, మీరు 1 నుంచి 12వ లెవెల్ వరకు అప్గ్రేడ్ చేసుకున్నా సరే సో మీరు మినిమం $300 ఒక ఇద్దరిని అనేది మీకు ఇన్కమ్ కావాలంటే ఒక ఇద్దరిని అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలండి. సో సపోజ్ ఫస్ట్ లెవెల్లో మీరు ఒక ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళ నుంచి మీకు $5.4 వచ్చేసినాయి. సో ఇక్కడతో ఆగకుండా మీరు ఏం చేస్తారంటే సో $5.4 లో నుంచి ఒక $4 పెట్టి మీరు రెండో లెవెల్ ఇన్ఫ్లుయెన్సర్ ని మీరు
అప్గ్రేడ్ చేసుకుంటారండి. అప్పుడు మీకు రెండో లెవెల్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో రెండో లెవెల్‌ని ఓపెన్ అవ్వడం ద్వారా మీకు ఎలాంటి బెనిఫిట్ ఉంటుందంటే, సో మీకు ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్ అనేది వచ్చేస్తుంది. మీరు $4తో అప్గ్రేడ్ చేసుకున్నారు. మీకు $1.4 అనేది ఇన్‌కమ్ వచ్చింది. అది మీరు అలానే పెట్టుకున్నారు. నెక్స్ట్ మీకు రెండో లెవెల్ ఓపెన్ అయిపోయింది కాబట్టి ఎవరైతే ఇద్దరున్నారో ఈ ఇద్దరి కింద కూడా ఇద్దరిద్దరు ఆటోమేటిక్‌గా 2/2 మాట్రిక్స్‌లో ట్రీ అనేది వచ్చేస్తుంది. అంటే మీకు రెండో లెవెల్‌లో ఎంతమందొస్తారు? సో ఇక్కడ ఇద్దరు, ఇక్కడ ఇద్దరు. లెఫ్ట్‌లో ఒక ఇద్దరు, రైట్‌లో ఒక ఇద్దరు. ఏ కింద ఇద్దరు, బి కింద ఇద్దరు కాబట్టి సో టోటల్‌గా నలుగురొస్తారండి. అంటే ఒక్కొక్క వ్యక్తి నుంచి మీకు $4 వస్తాయి రెండో లెవెల్‌లో. అంటే నలుగురున్నారు. $4 అంటే 4 ఇంటూ 4 $16 అనేది వచ్చేస్తాయి. అంటే మీకు ఇండియన్ కరెన్సీలో ఒక డాలర్ వాల్యూ మనము రూ. 90 నార్మల్‌గా అనుకున్నా గాని, సో రూ. 1440 అనేది వచ్చేస్తాయండి. సో నెక్స్ట్ మీరేం జేస్తారు, అంతటితో ఆగకుండా మీకింకా ఎక్కువ ఇన్‌కమ్ గావాలి గాబట్టి, థర్డ్ లెవెల్‌ని ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ చేసుకుంటారు. ఎందుకంటే టీమ్ అనేది పెరుగుతూ ఉంటుంది మీకు. సో ఇన్‌కమ్ ఎక్కువ కావాలి గాబట్టి, సో ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ అనేది చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు థర్డ్ లెవెల్ కోసం మీకు వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే సో $16 నుంచి ఒక $8 బెట్టి మీరు సో మూడో లెవెల్‌ని అచీవర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారండి. సో అచీవర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు మూడో లెవెల్‌లో టోటల్‌గా 8 మందొస్తారు. ఒక్కొక్కరి నుంచి మీకు $8 మూడో లెవెల్ నుంచి రావడం జరుగుతుంది. అంటే 8 అంటే టోటల్‌గా $64 వస్తాయండి. అంటే టోటల్‌గా ఇండియన్ కరెన్సీలో రూ. 5,760 వస్తాయి. దీంట్లో నుంచి మీరు ఒక $16 ఒక రూ. 1,500 పెట్టి మీరు నెక్స్ట్ నాలుగో లెవెల్‌ని ఓపెన్ చేపించుకుంటారు. నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని అంబాసిడర్ నాలుగో లెవెల్‌లో 16 మందొస్తారండి. అంటే 8 మంది కింద 2/2 మాట్రిక్స్‌లో 8 ఇంటూ 2 అంటే 16 మందొస్తారు. ఒక్కొక్కరి నుంచి మీకు $16 రావడం జరుగుతుంది. సో 16 ఇంటూ 16 అంటే 256 అంటే రూ. 23,000 మీకు నాలుగో లెవెల్‌లోనే వచ్చేస్తాయి. ఆ రూ. 23,000 నుంచి ఒక రూ. 3,000 తీసి మీరు ఐదో లెవెల్‌ని పీనర్ లెవెల్‌ని మీరు అప్‌గ్రేడ్ చేసుకుంటారు. పీనర్ లెవెల్‌ని $32తో మీరు అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఒక రూ. 3,000తో అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు ఐదో లెవెల్‌లో టోటల్‌గా 32 మందొస్తారు. ఒక్కొక్కరి నుంచి మీకు $32 వస్తాయి కాబట్టి ఇక్కడ టోటల్‌గా మీకు సో $1,024 ఇన్‌కమ్ అంటే దాదాపుగా రూ. 92,000 ఇన్‌కమ్ ఉంటుంది. దీంట్లో మీరు ఆగకుండా నెక్స్ట్ ఏం చేస్తారు? అప్పటికే మీకు 32 మంది లీడర్స్ మీ కిందొచ్చారంటే టీమ్ అనేది డూప్లికేషన్ అయిపోతుంది. నెక్స్ట్ మీరేం చేస్తారంటే ఆరో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. ఆరో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మెంటర్ ర్యాంక్ అచీవ్ అవుతారు. దానికోసం మీకు సో రూ. 92,000 నుంచి ఒక రూ. 6,000 అనేది ఇక్కడ అవుతుంది. సో, ఆరో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడం ద్వారా మీకు మెంటర్ ర్యాంక్ అచీవ్ అవుతారు. దాంతో పాటు మీకు సో, ఆరో లెవెల్ గూడా ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మీకు ఏదైతే ఐదో లెవెల్‌లో 32 మందున్నారో వాళ్ళ కింద మళ్ళా ఇద్దరిద్దరొస్తారు కాబట్టి, మీకు ఆరో లెవెల్‌లో టోటల్‌గా 64 మందొస్తారు. ఒక్కొక్కరి నుంచి మీకు $64 వస్తాయి. అంటే దాదాపుగా మీకు రూ. 3,68,000 మీకు ఇన్‌కమ్ అనేదొస్తుంది. ఆ తర్వాత మీరు ఏడో లెవెల్‌ని ఓపెన్ జేపించుకోవడానికి మీకొచ్చినటువంటి 3,68,000లో ఒక రూ. 12,000 పెట్టి ఏడో లెవెల్‌ని ఓపెన్ చేపించుకుంటారు. ఏడో లెవెల్ చాంపియన్ ర్యాంక్. దీని ద్వారా మీకు ఏడో లెవెల్ గూడా ఓపెన్ అయిపోతుంది. సో, ఏడో లెవెల్ ఓపెన్ అయిన తర్వాత టోటల్‌గా ఏడో లెవెల్‌లో 64 మంది కింద ఇద్దరిద్దరొస్తారు గాబట్టి 128 మంది లీడర్స్ వస్తారు. ఏడో లెవెల్‌లో ఒక్కొక్కరి నుంచి మీకు $120 అంటే దాదాపుగా రూ. 13,82,000 వరకు మీరు ఏడో లెవెల్‌లో ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. సో, ఈ విధంగా చూడండి దీంట్లో మీకు సో ఒక 10 మందొచ్చినా 128 మందొద్దండి. ఒక 10 మందొచ్చినా గాని మీకు మీరేదైతే $120తో అప్‌గ్రేడ్ చేసుకున్నారో అంటే $1,200 అంటే మీకు ఒక 1,00,000 వరకు ఇక్కడే మీకు ఇన్‌కమ్ అనేది వచ్చేస్తుంది. ఏడో లెవెల్‌లోనే. నెక్స్ట్ మీరు అంతటితో 3,50,000 మీకు ఇన్‌కమ్ వచ్చింది. 3,68,000 అంతతో ఆగకుండా ఎందుకంటే టీమ్ అనేది పెరిగిపోయింది కాబట్టి సో 128 మంది అయిపోయారు కాబట్టి నెక్స్ట్ మీరు ఆటోమేటిక్‌గా ఎనిమిదో లెవెల్ డైరెక్టర్ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు టోటల్‌గా ఎనిమిదో లెవెల్‌లో 256 మందొస్తారు. ఒక్కొక్కరి నుంచి మీకు $235 అంటే దాదాపుగా 60,160 అండి. సో, అంటే ఇక్కడ చూడండి మీకు స్టార్టింగ్‌లో ఒకటో లెవెల్‌లో, రెండో లెవెల్‌లో, మూడో లెవెల్‌లో అంతగా పెద్దగా ఇన్‌కమ్ కనిపియలేదు. ఎప్పుడైతే మీరు 4 లెవెల్, 5 తర్వాత మీకు చూడండి ఎంత ఇన్‌కమ్ అనేదొస్తుందో మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎనిమిదో లెవెల్‌లోనే మనకు దాదాపుగా 54,00,000 వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. సో, దీంట్లో నుంచి మనకు 256 మందిలో ఒక 40 మంది ఉన్నా గాని మీకు ఎనిమిదో లెవెల్‌లో ఒక్కొక్కరి నుంచి $235 అంటే కూడా మీకు దాదాపుగా $9,400 వచ్చేస్తాయండి. అంటే దాదాపుగా మీకు రూ. 8,46,000 వరకు ఇన్‌కమ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మీరు ఇంత ఇన్‌కమ్ వస్తుంది కాబట్టి
9వ లెవెల్ని అప్గ్రేడ్ చేసుకుంటారండి. సో ఎందుకు లెవెల్ అప్గ్రేడ్ చేసుకోవాలి, చేసుకోకపోతే ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు అనేది కూడా నెక్స్ట్ స్లైడ్‌లో మనం చెప్పుకుందాము. సో మీకు ఇంత ఇన్‌కమ్ వచ్చిన తర్వాత 9వ లెవెల్‌లో మీకు టోటల్‌గా 512 మంది లీడర్స్ ఉంటారు. సో వాళ్ళలో ఒక్కొక్కరి నుంచి $470 వస్తాయి. అంటే దాదాపుగా మీకు 2,16,00,000 వరకు మీరు ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. సో దీంట్లో 512 మంది లీడర్స్‌లో ఒక 10% అంటే ఒక 50 మంది లీడర్స్ ఉన్నా గాని మీ దగ్గర, సో 50 ఇంటూ $470 అంటే ఒక్కొక్కరి నుంచి మీకు 23,500 అంటే దాదాపుగా 21,15,000 వరకు మీరు 9వ లెవెల్‌లోనే ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. సో అదే విధంగా మీరు 10థ్ లెవెల్‌లో 10థ్ లెవెల్ కోసం మీరు $940 పెట్టి 10థ్ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు 1,024 మంది లీడర్స్ ఉంటారు. సో వీళ్ళ నుంచి ఒక్కొక్కరి నుంచి $940 అంటే దాదాపుగా మీరు 8,66,00,000 వరకు ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి 10థ్ లెవెల్‌లో. నెక్స్ట్ 11వ లెవెల్‌లో మీరు $1,880 పెట్టి లెజెండ్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేపించుకోవడం ద్వారా మీకు టోటల్‌గా 11థ్ లెవెల్‌లో 2,048 మంది లీడర్స్ ఉంటారు. వాళ్ళ నుంచి ఒక్కొక్కరి నుంచి $1,880 అంటే దాదాపుగా మీకు సో 38,50,240 అంటే దాదాపుగా మీకు 34 క్రోర్స్ వరకు ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు. దీంట్లో ఒక 5% అంటే మీరు 11థ్ ర్యాంక్‌లో మీకు 5% ఒక 100 మంది లీడర్స్ ఉన్నా గాని, మీకు దాదాపుగా 100 ఇంటూ 1,880 అంటే దాదాపుగా మీకు 1,69,00,000 వరకు మీరు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అదే లాస్ట్ ర్యాంక్ అండి 12వ ర్యాంక్ ఎంపరర్ ర్యాంకు. సో దీన్ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు టోటల్‌గా 12 లెవెల్‌లో 4,096 మంది లీడర్స్ ఉంటారు. సో దీంట్లో మనకు ఒక్కొక్కరి నుంచి $3,760 అంటే దాదాపుగా మనకు 1,54,960 అంటే దాదాపుగా మనకు ఎన్ఆర్‌లో 128 క్రోర్స్ వరకు ఇన్కమ్ తీసుకోవచ్చండి. సో 4,096 మందిలో మనకు 4,000 మందిని పక్కకు తోసేయండి. ఒక 96 మందే మీ దగ్గర ఉన్నారనుకోండి. సో టోటల్‌గా 96 ఇంటూ $3,760 అంటే దాదాపుగా ఇక్కడ సో 2,16,00,000 వరకు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చండి. యెస్ అండి. పాసిబుల్ అండి. ఎందుకంటే $3తో స్టార్ట్ చేసి సో డూప్లికేషన్ ఎందుకంటే 300తో బిజినెస్ మనం చేస్తున్నాం కాబట్టి, సో ఇక్కడ బిజినెస్‌లో తొందరగా డూప్లికేషన్ చేపించాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా స్టార్టింగ్‌లోనే చెప్తాము. ప్లాన్ పూర్తిగా అర్థం చేసుకోండి. ఒక 2 డైరెక్ట్ అనేది మీకు కంపల్సరీ మీరు చేయాలి కాబట్టి, ప్రతి ఒక్కరు చేస్తారు కాబట్టి ఆటోమేటిక్‌గా మీకు 12 లెవెల్ వరకు డూప్లికేషన్ అవుతుంది కాబట్టి, సో ఈ విధంగా మనకు ప్రతి ఒక్కరికి పాసిబుల్ అనేది అవుతుందండి. సపోజ్ మీకు ఇంత పెద్ద టీమ్ అయిన తర్వాత ఆరో లెవెల్ నుంచి ఎవరైనా ఒక్కరు అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి, మీకు $64 వచ్చేస్తాయి. $64 అంటే రూ. 5,500. సపోజ్ మీకు పదో లెవెల్‌లో ఎవరైనా ఒక్కరు అప్‌గ్రేడ్ అయ్యారనుకోండి ఆ రోజు. సో, పదో లెవెల్ నుంచి మీకు ఎంత ఇన్‌కమ్ వచ్చేస్తది? 1.5 బిఎన్‌బి అంటే దాదాపుగా మీకు ఒక రూ. 90,000 ఒక్కరి నుంచినే అండి చెప్తున్నాను. సో, ఈ విధంగా ప్రతి ఒక్కరికి పాసిబుల్ అవుతుందండి. సో, ఈ విధంగా 12 లెవెల్ వరకు ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎక్స్‌ట్రా రాయల్టీ ఇన్‌కమ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఐకాన్ ర్యాంక్ 10వ ర్యాంక్‌కి, లెజెండ్ ర్యాంక్ 11వ ర్యాంక్‌కి, ఎంపరర్ ర్యాంక్ 12వ ర్యాంక్‌కి ఇక్కడ రాయల్టీ ఇన్‌కమ్ అనేది ఉంది. సో టోటల్‌గా 1% రాయల్టీ ఇన్‌కమ్ ఇక్కడ పెట్టారు. సో ఈ 1% లోనే 10వ ర్యాంక్‌కి 0.35%, అదే విధంగా 11వ ర్యాంక్‌కి 0.35%, అదే విధంగా 12వ ర్యాంక్‌కి కూడా 0.30%. టోటల్‌గా 1% అనేది ఇక్కడ రాయల్టీ ఇన్‌కమ్ పెట్టారండి. సో ఇక్కడ సపోజ్ మీరు సో ఒక $1,000తో 10వ ర్యాంక్‌ని ఐకాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. మీకు 1.5 మల్టిపుల్ అంటే మీరు $1,000 పెట్టి అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు $1,500 వరకు మీకు అంటే 150% మీకు సో రాయల్టీ ఇన్‌కమ్ అనేది ఏదైతే ఐడీస్ యాక్టివేషన్ అవుతున్నాయో దాన్ని బట్టి మీకు రాయల్టీ ఇన్‌కమ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుందండి. అదే విధంగా లెజెండ్ ర్యాంక్ కూడా అదే విధంగా, ఎంపరర్ ర్యాంక్ కూడా సేమ్ ఇదే విధంగా సో రాయల్టీ ఇన్‌కమ్ అనేది సో వస్తుందండి. సపోజ్ మీరు ఫస్ట్ ఐకాన్ ర్యాంక్ అచీవ్ అయ్యారు. నెక్స్ట్ లెజెండ్ ర్యాంక్ అచీవ్ అయ్యారు. నెక్స్ట్ ఎంపరర్ ర్యాంక్‌కి అచీవ్ అయ్యారంటే సో దీంట్లో ఓన్లీ ఏదైతే అప్‌గ్రేడేషన్ చేశారో ఆ ఇన్‌కమ్ అనేది ఇప్పుడు మీరు 12 లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. సో 12 లెవెల్ కోసం మీరు $3,760 పెట్టారంటే సో మీకు దీంట్లో 150% అనేది మీకు రావడం జరుగుతుంది. డైలీ బేసిస్‌లో సో మీకు బిజినెస్ క్లోజ్ అయిన తర్వాత డైలీ బేసిస్‌లో మీకు 24 అవర్స్ తర్వాత అక్కడ టైం అనేది రన్ అవుతూ ఉంటుంది. సో 24 అవర్స్ తర్వాత మీకు రాయల్టీ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఎక్స్‌ట్రా రాయల్టీ ఇన్‌కమ్ కూడా మన ప్లాట్‌ఫార్మ్‌లో ఉందండి. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే లెవెల్ ఇన్‌కమ్ ఇంకొకసారి క్లియర్‌గా మనము చూసుకున్నట్లయితే సో ఫస్ట్ మీరు జాయిన్ అయ్యారు. మీ తర్వాత ఎవరైతే డైరెక్ట్ వస్తారో మీకు లెవెల్ 1లో వస్తారు. వాళ్ళ ద్వారా మీకు $2.7 వచ్చేస్తాయి. నెక్స్ట్ మీకు రెండో లెవెల్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళ నుంచి $4 వస్తాయి.
మూడో లెవెల్ నుంచి ఎవరైతే మీకు వస్తారో, మీ డౌన్‌లో ఉంటారో వాళ్ళ నుంచి $8, నాలుగో లెవెల్ నుంచి $16, అదేవిధంగా ఐదో లెవెల్ నుంచి ఎవరైతే ఉన్నారో మీకు ఐదో లెవెల్‌లో వాళ్ళ నుంచి ఒక్కొక్కరి నుంచి $32. ఈ విధంగా టోటల్‌గా ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నామండి స్లైడ్‌లో టోటల్‌గా 12 లెవెల్ వరకు ఉంటాయి. అదే విధంగా బై చాన్స్ మీరు అప్‌గ్రేడేషన్ చేసుకున్నా, మీ డౌన్‌లో వాళ్ళు అప్‌గ్రేడేషన్ చేసుకున్నా గాని ఏ విధంగా ఇన్‌కమ్ వస్తుందంటే, సో మీరు ఫస్ట్ ర్యాంక్ ఏదైతే జాయిన్ అవుతారో మీ డైరెక్ట్ స్పాన్సర్‌కొచ్చేస్తుందండి. సో, నెక్స్ట్ మీరు రెండో లెవెల్‌ని ఎప్పుడైతే అప్‌గ్రేడ్ చేసుకుంటారో అది స్పాన్సర్ 2కి పోతాది. మూడో లెవెల్‌ని మీరేదైతే అప్‌గ్రేడ్ చేసుకుంటారో అది స్పాన్సర్ పైన అంటే పై లెవెల్‌కి 1 బై టోటల్‌గా ఇక్కడ మీరు 12 ర్యాంకులు ఏదైతే మీరు అప్‌గ్రేడ్ చేసుకుంటారో, ఆ పైన 12 మందికి 1/1 ఒక్కొక్క లెవెల్‌కి ఒకరికి ఇన్‌కమ్ అనేది ఇక్కడ వెళ్ళిపోతుందండి. అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైడ్ బిఎన్‌బి అడ్వాంటేజెస్‌లో మనకిక్కడ సింగిల్ లెగ్ నడిచినా గాని ఇన్‌కమ్ వస్తుందండి. సపోజ్ మీరు జాయిన్ అయ్యి ఒక ఇద్దరిని రిఫర్ చేశారు. ఆ ఇద్దరిలో ఒకరు ఇనాక్టివ్ అయిపోయారు. ఒకరే యాక్టివ్‌గా వర్క్ చేస్తున్నారు. ఒక్కరి లెగ్ నుంచి గూడా మీకు ఇన్‌కమ్ అనేది వస్తుందండి. ఇక్కడ చూడండి రెండో లెవెల్‌లో మీకు ఆ ఒక్క వ్యక్తి ద్వారానే మీకు ఇద్దరొచ్చారు. అంటే రెండో లెవెల్‌లో 4 + 4 $8, మూడో లెవెల్‌లో ఈ నలుగురున్నారు. ఒక్కొక్కరి నుంచి $8, $32 ఈ విధంగా మీకు ఫోర్త్ లెవెల్‌లో గూడా నలుగురున్నారు. ఒక్కొక్కరి నుంచి $16 అంటే $64 ఈ విధంగా టోటల్‌గా మీకు ఈ విధంగా లెవెల్ వైస్ సింగిల్ లెగ్ ఇన్‌కమ్ కూడా మీకు రావడం జరుగుతుందండి. అదే విధంగా చూసుకున్నట్లయితే మీరు ఒకవేళ మీ కింద టీమ్ అయిపోయింది. మీ కింద ఎవరన్నా అప్‌గ్రేడేషన్ చేసుకుంటున్నారు అంటే మీరు ఇక్కడ ఒక మంచి ఇన్‌కమ్ అనేది మిస్ అవుతారు. ఎందుకంటే బై చాన్స్ సపోజ్ చూడండి ఉన్నారు మీరు. అచీవర్ ర్యాంక్‌లో మీరున్నారు. మీ కింద నాలుగో లెవెల్‌లో ఉన్నటువంటి వ్యక్తి నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేపించుకుంటున్నారనుకోండి. ఆ నాలుగో లెవెల్ నుంచి వచ్చే ఇన్‌కమ్ మీకు రాదండి. ఎందుకంటే మీరు మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారు కాబట్టి, మీ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకెళ్ళిపోతుందండి. ఈ విధంగా బైపాస్ అప్‌లైనర్‌కెళ్ళిపోతుంది. అందుకనే మనం ఏదైతే చెప్తామో స్టార్టింగ్‌లోనే ఎవరికైతే టీమ్ ఉంది, డూప్లికేషన్ ఉంది, ఒక లీడర్ ఉన్నారంటారో వాళ్ళు డైరెక్ట్‌గా నాలుగో ర్యాంకు లేదంటే ఆరో ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే తొందరగా గ్రోత్ అనేది కనిపిస్తుంది. లేదు మనము 300తో జాయిన్ అయ్యి మనకు ఈ విధంగా డూప్లికేషన్ చేసి 1/1 మనకి ఇన్‌కమ్ వచ్చిన తర్వాత అప్‌గ్రేడ్ చేసుకుందామన్నా గాని ఈజీగా చేసుకోవచ్చండి. చాయిస్ ఈస్ యువర్స్. మీరు ఎలా అనుకుంటే అలా. ఈ ప్లాన్ టోటల్‌గా మొత్తం గూడా కావాలంటే ఇంకా ఒకసారి మీరు ప్రతిరోజు వస్తూ ఉండండి. మీకు అలవాటయిపోతుంది. ఎందుకంటే ఒకటే ప్లాన్ అండి. ఇక్కడ ఎలాంటి చేంజెస్ కానీ, లేదంటే ఏదైనా ప్లాన్‌లో మార్పులు గాని ఎలా ఉండవు. ఇదే ప్లాను, ఒకటే ప్లాన్ అండి. ప్రతిరోజు వినడం ద్వారా మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇది కొంచెం టెక్నికల్‌గా ఉంది గాబట్టి, ఎందుకంటే మనము ఏదైతే మార్కెట్‌లో 100 ప్లాన్‌లు, 1000 ప్లాన్‌లు ఉన్నాయండి. అది చేస్తే మనకు ప్రతి ఒక్కరు చేస్తారుగా అక్కడ ఇన్‌కమ్ రావడం చాలా కష్టం. బట్ ఇక్కడ ఏమంటే మనం ఏదైతే 95% ఎవరైతే వర్క్ చేస్తారో ఆ వర్క్ మనం చేయకూడదండి. ఎవరైతే 5% వర్క్ చేస్తారో ఆ వర్క్ మనం చేస్తేనే మనం ఇక్కడ సక్సెస్ అనేది అవుతాము. అందుకనే మనకంటే గూడా మన కింద లెవెల్‌లో ఉన్న వాళ్ళు అప్‌గ్రేడ్ చేసుకునే ముందే మనం అప్‌గ్రేడ్ చేసుకుంటే వాళ్ళ ఇన్‌కమ్ గూడా మనకు రావడం జరుగుతుందండి. ఈ విధంగా టోటల్‌గా మనకు 24 లెవెల్ నుంచి కింద ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. ప్యాకేజెస్ 12 అండి మనకు. బట్ కింద లెవెల్స్ అనేటివి 12 తర్వాత గూడా 13 లెవెల్‌లో ఉన్నా గాని అక్కడి నుంచి గూడా మనకు ఇన్‌కమ్ అనేది జంప్ అయి రావడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా ఎవరైనా అప్‌గ్రేడ్ చేసుకోలేదనుకోండి, మనకు 24 లెవెల్ నుంచి కూడా మనకు ఇన్‌కమ్ వచ్చేస్తుందండి. అదే విధంగా చూసుకున్నట్లయితే మనం రైడ్ బిఎన్‌బి ఎందుకు చేయాలంటే 100% డీసెంట్రలైజ్ ప్లాన్ అని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ టోటల్‌గా ఇన్‌స్టంట్ పేఅవుట్‌గా ఉంటుంది. అదే విధంగా ట్రాన్స్‌పరెంట్ ఉంటుంది. అదే విధంగా ఇన్‌స్టంట్ విత్‌డ్రాలు, అదే విధంగా ప్లాన్ చేంజెస్ ఏముండదు. నో ఓనర్ ఉంటారు ఇక్కడ. అదే ఇంగా ప్రాజెక్ట్ అనేది సేఫ్‌గా ఉంటుంది మనకిక్కడ. లాంగ్ టర్మ్ నడుస్తుంది. ఓనర్‌షిప్ ఉండరు. స్కామ్ అనేది లేదు. గ్యాస్ ఫీస్ కూడా తక్కువ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రైడ్ బిఎన్‌బి ₹300తో స్టార్ట్ చేయొచ్చు. అదే విధంగా తొందరగా ఇంకా గ్రోత్ కావాలంటే 4 లేదా 6 ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని స్టార్టింగ్ నుంచినే బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. ఇక్కడ చూడండి మనం చూసిన విధంగా ఒక బిఎన్‌బి వాల్యూ అనేది చూడండి ఇక్కడ $670 అంటే దాదాపుగా రూ. 60,000 ఒక బిఎన్‌బి వాల్యూ చూడండి. ఇది చాలా తక్కువ టైంలోనే ఇంత గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 2025కి చూడండి ఒక బిఎన్‌బి వాల్యూ అనేది $1,000 అంటే దాదాపుగా మనకు 90 నుంచి ఉన్నాయండి. ఎందుకంటే ఆ విధంగా జరుగుతుందండి. బిఎన్‌బి వాల్యూ అనేది ఆ విధంగా పెరుగుతుంది. ఇక్కడ చూడొచ్చండి వితిన్ $3తో $300 బిజినెస్ స్టార్ట్ చేసి చూడండి ఇప్పటి వరకు ఇది. ఈ స్క్రీన్‌లో అయితే 1,66,00,000 ఉంది.
బట్ అతనికి ఇప్పుడైతే ఇన్కమ్ అయితే దాదాపుగా 370 బిఎన్బిల కంటే ఎక్కువ ఇన్కమ్ వచ్చేసింది. అంటే దాదాపుగా 2.5 కోటి కంటే ఎక్కువగా ఇక్కడ ఇన్కమ్ అనేది రావడం జరిగిందండి. సో ఇదండి టోటల్‌గా బిజినెస్ ప్లాన్ అనేది. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే మీకు ఎవరైతే లింక్ షేర్ చేశారో వాళ్ళని క్లియర్‌గా అడగండి. సో లేదనుకుంటే ఎవరైతే మీకు అప్లైనర్స్ వాళ్ళ అప్లైనర్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడి ఈ అవకాశాన్ని ఎవరైతే ఈరోజు ఫస్ట్ టైమ్ వచ్చారో మీరు కళ్ళు మూసుకొని బిజినెస్‌లోకి జాయిన్ అయిపోండి. ఎందుకంటే చాలా సింపుల్ అండి ఇక్కడ. రూ. 300తో మీరు జాయిన్ అవ్వాలి. ఇద్దరిని జాయిన్ చేపిచ్చాలి. ఇదే డూప్లికేషన్ చేసుకుంటూ 12 లెవెల్ వరకు పోతే మీరు ఈ విధంగా ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు. సో, ఇలాంటి అవకాశాన్ని మీరు వదులుకోవద్దండి. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఇంకా ఏమైనా డౌట్ వస్తే మీ అప్లైనర్, సీనియర్ అప్లైనర్స్‌తో కలిసి బిజినెస్ ఈ రోజే జాయిన్ అయ్యి, ఈ రోజే స్టార్ట్ చేయండి. సో, థాంక్ యూ సార్. ఈరోజు నాకు ఈ ప్లాన్ ప్రజెంటేషన్‌ని తెలుగులో చెప్పడానికి సో, అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి గూడా సో, ధన్యవాదాలండి. థాంక్ యూ సో మచ్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ గురించి మీరు మాతో షేర్ చేసుకున్నందుకు మేము చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాం సార్. అండ్ అలాగే ఎవరైతే మీటింగ్కి కొత్తగా అటెండ్ అయ్యారో అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఇలాంటి ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ గురించి మీరు ఇనీషియల్ స్టేజ్లోనే తెలుసుకున్నారండి. ఇప్పుడు మీటింగ్ చూసుకున్నట్టయితే మన తెలుగు మీటింగ్కి ఒక 100 మంది వరకు అటెండ్ అవుతున్నారు. అంటే ఇంకా రీచ్ అవ్వలేదు. మన తెలంగాణ, ఆంధ్రాలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది కాబట్టి రాబో రోజుల్లో ఎవరైతే మన రైడ్ బిఎంబిలో ప్రాపర్‌గా వర్క్ చేస్తారో ఒక మంచి ఎర్నింగ్ మన తెలంగాణ, ఆంధ్ర నుంచి ఒక మంచి టాప్ లీడర్స్ క్రియేట్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన పొటెన్షియల్ అయితే ఉందండి. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి లీడర్స్. ప్రతి ఒక్కరూ ఐడీ వేసుకొని వర్క్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే దీని ఫ్యూచర్ అనేది మీకు ఇప్పుడే క్లారిటీగా అర్థం కాదు. స్టడీ చేయండి బిజినెస్ గురించి. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది క్రిప్టో బేస్డ్ కంప్లీట్ డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్. దీన్ని ఎవరు మార్చలేరు కాబట్టి సో మన లైఫ్ని కూడా మన డెస్టినీ రీచ్ అవ్వడానికి కూడా ఎవరు దాన్ని చేంజ్ చేయలేరు. మనం ఖచ్చితంగా మన డెస్టినీని కూడా రీచ్ అవ్వడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ మన రైడ్ బిఎం అనేసి చెప్పొచ్చు. అయితే లీడర్స్ ఇక మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో మాట్లాడి ఎలాంటి డౌట్స్ ఉన్నా డౌట్స్ అన్నిటిని క్లియర్ చేసుకుని మీరు ఈ ప్లాట్ఫామ్లోకి రండి. ఖచ్చితంగా మేము మీకు అన్ని విధాలుగా సపోర్ట్ అండ్ సర్వీస్ అందిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. సార్ సెక్షన్ ఏం చేద్దాము? యెస్ సార్. యెస్ సార్. యెస్ సార్. ఎస్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. మరి రేపు కూడా సేమ్ ఇదే టైంకి 8 o'clock ఈవినింగ్ మీటింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. మీకు డే బై డే నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఇక మనం సెక్షన్ అయితే ఏం చేద్దాం. గుడ్ నైట్ టు ఆల్.